హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. స్పెసిఫికల్గా తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లీడ్స్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేయడం జరిగింది. లీడ్స్ అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. సో డిఫరెంట్ స్టేట్స్లో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని ఈ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేటస్ వచ్చేసి ఈ ఇండెక్స్ ప్రకారం హై పర్ఫార్మర్. 2025లో హై పర్ఫార్మర్ స్టేటస్ని తెలంగాణ అచీవ్ చేయడం జరిగింది. అదే ప్రీవియస్ ఇయర్ 2024లో ఇది అచీవర్ స్టేటస్ ఉండేది. సో ఇప్పుడు తన స్టేటస్ని అప్గ్రేడ్ చేస్తూ అచీవర్ నుంచి హై పర్ఫార్మర్ స్టేటస్కి వెళ్ళింది తెలంగాణ. సో ఎందుకు హై పర్ఫార్మర్ స్టేటస్కి వెళ్ళిందంటే రీసెంట్గా కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ కంటైనర్ టర్మినల్, కంటైనర్ డిపోర్ట్ ఇక్కడ నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ జోన్, ఇది జహీరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్, ఇది మెదక్ అండ్ నల్గొండలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ తెలంగాణ ఇంప్రూవ్ చేసుకుంది కాబట్టి హై పర్ఫార్మెన్స్ స్టేటస్ని తెలంగాణ అచీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ లీడ్స్ ఇండెక్స్ గురించి తీసుకుంటే ఇది సెవెంత్ అడిషన్ ఆఫ్ లీడ్స్ ఇండెక్స్. ఇది రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ వచ్చేసి డిపిఐఐటి, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో నెక్స్ట్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం తీసుకుంటే లాజిస్టిక్స్ కాస్ట్, యాక్చువల్గా ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ 14% ఆఫ్ జీడిపి ఉంది. దీన్ని నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఏం చెప్తుందంటే లాజిస్టిక్స్ కాస్ట్ని తగ్గించాలి. ఎంతకు తగ్గించాలంటే 8% ఆఫ్ జీడిపికి తగ్గించాలి. సో చైనా, యుఎస్ ఇట్లాంటి కంట్రీస్లో లాజిస్టిక్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకు 8%, 7% ఆఫ్ జీడిపి మాత్రమే లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటుంది. సో అందుకనే మనం కూడా లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించాలి. లాజిస్టిక్స్ అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి. రోడ్స్, రైల్స్, సో ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి. రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, తర్వాత స్టోరేజ్ సిస్టమ్స్, హ్యాండ్లింగ్ కెపాసిటీ, సో లాజిస్టిక్స్ పార్క్స్, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకు లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్, రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని స్పెషల్ బడ్జెటరీ ఫండ్స్ అడగడం జరిగింది. ఎందుకు అడిగారంటే ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని స్పెషల్ బడ్జెటరీ ఫండ్స్ అడగడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెటరీ ఫండ్స్ మేమేమి ఇవ్వము, స్పెషల్ ఫండ్స్, మీరే ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఈ చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ గురించి చూసుకుంటే ఇది గోదావరి రివర్ పైన ఉంది. సో ఒక ఇన్లెట్ ద్వారా దేవాదుల విలేజ్ దగ్గర వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది ములుగు డిస్టిక్లో. సో ఇక్కడ నుంచి ఈ దేవాదుల విలేజ్ నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాటర్ లిఫ్ట్ చేసి డ్రాట్ ప్రాన్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ రీజన్కి ఈ వాటర్ని సర్వ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా దీని స్టోరేజ్ కెపాసిటీ ఎంత అంటే 38 TMCs ఆఫ్ వాటర్ ఇది స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ రీజనల్ డిమాండ్స్ని మీట్ అవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్ ఈ స్టోరేజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 38 TMCs నుంచి 60 TMCsకి ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి తెలంగాణ చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ఈ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ బడ్జెటరీ ఫండ్స్ మేమేం ఇవ్వము, సో మీరే మీ ఫండ్స్ కేటాయించుకొని ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పింది. ఈ చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ సెకండ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఏషియా. ఇప్పుడు థర్డ్ టాపిక్, తెలంగాణలో రీసెంట్గా 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది టోటల్ ఉమెన్ లెడ్ ఇనిషియేటివ్. ఇండియాలోనే ఫస్ట్ సచ్ ఇనిషియేటివ్. సో టోటల్ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇండియాలోనే 1 సచ్ ఇనిషియేటివ్ విచ్ ఈస్ ఉమెన్ లెడ్, టోటలీ ఉమెన్ లెడ్, ఇండియాస్ ఫస్ట్ ఇది.
సో ఈ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా దీన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది అండర్ ఇందిరా మహిళా శక్తి స్కీమ్. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో వీళ్ళకు కొంచెం కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. సో ఈ ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ఏం చెప్తుందంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడము, సో వాళ్ళని వెల్త్ క్రియేషన్ వైపు మొగ్గు చూపేలాగా చేయడము. సో ఇంతవరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మనం ఎక్కువ సేవింగ్స్ గురించే ఎక్కువ ఉండేది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పుడు సేవింగ్స్ నుంచి వాళ్ళని వెల్త్ క్రియేషన్ వైపు షిఫ్ట్ చేయాలి. సో దాంతోపాటు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, మార్కెట్ ప్రమోషన్, సో బ్రాండింగ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అండర్ ఇందిరా మహిళా శక్తి స్కీమ్. సో ఇప్పుడు ఈ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ అని చెప్పాం కదా, ఇది ఎక్కడ లొకేషన్ తెలుసుకోవాలండి. దీని లొకేషన్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ మదిరా కాన్స్టిట్యున్సీ, ఖమ్మం డిస్ట్రిక్ట్ మదిరా కాన్స్టిట్యున్సీ, ఎర్రుపాలెం మండల్, వెంకటాపురం విలేజ్ లో దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. టోటల్లీ లోకల్ ఉమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీన్ని ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. దీన్ని ఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది. సో లోకల్ ఉమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దాని పేరు ఏంటంటే చైతన్య సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఇది దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది ఈ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని. ఇప్పుడు 4th టాపిక్, రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ June 2 రోజు తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ డేని పురస్కరించుకొని హిందూలో డిఫరెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం జరిగింది ఆన్ తెలంగాణ గ్రోత్ స్టోరీ. సో తెలంగాణ గ్రోత్ ఏ విధంగా ఉంది 2014 నుంచి 2025 వరకు అని చెప్పి డిఫరెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ ఆర్టికల్స్ బేస్ చేసుకొని గ్రోత్ ఏ విధంగా ఉందంటే సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి. సో సర్వీస్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే జీడిపికి 61.3%. అదే అగ్రికల్చర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే ఓన్లీ 18%. సో సర్వీస్ సెక్టర్ 61.3% అన్నాం కదా. టోటల్ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ప్రొవైడ్ చేస్తుందంటే టోటల్ 33% ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సెక్టర్ నుంచే రావడం జరుగుతుంది. అదే 2014లో ఓన్లీ 26% ఉంది. ఇప్పుడు 26% నుంచి 33%కి పెరిగింది ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే 2014లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండేది. ఇప్పుడు 2025కి అది పెరిగి 3,36,000కి పెరిగింది. 1,24,000 నుంచి 3,36,000కి పెరిగింది. ఎంత జంప్ అంటే 171% ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ తీసుకుంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 2014లో ఓన్లీ మనకు 10 lakh మెట్రిక్ టన్స్ మాత్రమే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉండేది. ఇప్పుడు 2025కి అది చాలా పెరిగి 263 lakh మెట్రిక్ టన్స్కి అది పెరిగింది. సో 10 lakh మెట్రిక్ టన్స్ నుంచి 263 lakh మెట్రిక్ టన్స్కి అది పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇరిగేషన్ 2014లో ఓన్లీ 62 lakh ఎకర్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు 2025కి అది పెరిగి 74 lakh ఎకర్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టేట్. నెక్స్ట్ హెల్త్ చూసుకుంటే బడ్జెట్ ఎంత కేటాయించడం జరిగిందంటే 2014లో 4,500 crores బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు 2025లో అది పెరిగి 12,000 మోర్ దాన్ 12,000 crores బడ్జెట్ మనకు హెల్త్కి కేటాయించడం జరుగుతుంది. సో దానివల్ల మనకు మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు తగ్గడం జరిగింది. సో మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఎంత నుంచి ఎంతకు తగ్గిందంటే 88 నుంచి 43కి తగ్గింది. సో 88 2014లో ఉండేది, 43 2025కి. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు 34 నుంచి 18కి తగ్గింది. నెక్స్ట్ మనము ఎడ్యుకేషన్ సెక్టార్ తీసుకుంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో మార్జినల్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే చూసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ ఎంత పెరిగాయంటే 2014 నుంచి 25 వరకు 29,000 నుంచి 30,000 వరకు మాత్రమే పెరిగాయి. కానీ ఈ టైంలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పెరిగారంటే 13.4% ఇంక్రీజ్ ఇన్ స్టూడెంట్స్ అనమాట. సో 65 lakh నుంచి 74 lakhs పాపులేషన్ పెరిగింది, స్టూడెంట్ పాపులేషన్. కానీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం ఓన్లీ మార్జినల్ ఇంక్రీజ్ మాత్రమే చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ సెక్టార్లో అంత ఇంప్రూవ్మెంట్ చూడడం లేదు. ఇప్పుడు 5th టాపిక్
రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2 రోజు ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం. ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ఇది లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ప్రైమరీ బెడ్ విన్నర్ చనిపోతే ఆ కుటుంబంలో నామినీకి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ బడ్జెటరీ కాంట్రిబ్యూషన్ ఎంత చేశారంటే దీనికి 4,000 crores చేశారు బడ్జెటరీ కాంట్రిబ్యూషన్. టోటల్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారంటే 1.15 crore పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు ఈ స్కీమ్కి. ఇప్పుడు సిక్స్త్ టాపిక్, ఆదిలాబాద్లో ఒక కొత్త ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ని ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని జాయింట్గా డెవలప్ చేస్తున్న వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇద్దరు కలిసి ఈ ఎయిర్పోర్ట్ని జాయింట్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ బోత్ ఫర్ సివిలియన్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ పర్పసెస్. సో సివిలియన్ అండ్ మిలిటరీ పర్పసెస్ అంటే మిలిటరీ అంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ట్రైనింగ్ కోసం ఈ ఫీల్డ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని జాయింట్ ఎయిర్ ఫీల్డ్ అంటారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత జాయింట్ ఎయిర్ ఫీల్డ్ మనకు ఆదిలాబాద్లో డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా తెలంగాణలో ఇంకా 2 న్యూ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తామని చెప్పేసి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఒకటి వరంగల్, ఇంకోటి ఆదిలాబాద్. సో ఈ 2 ఏరియాస్లో కూడా కొత్త ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు 7th టాపిక్, రీసెంట్గా తెలంగాణ సీఎం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నెక్స్ట్ 30 monthsలో ఆపరేషనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దాంతోపాటు డిఫరెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ సర్వింగ్ సౌత్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. సో మహబూబ్ నగర్ ఈ డిస్ట్రిక్ట్స్లో సర్వ్ చేసే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కూడా ఎక్స్పెడిషియస్గా మేము కంప్లీట్ చేస్తామని తెలంగాణ సీఎం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి తీసుకుంటే ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. టోటల్గా 12 lakh acres కి ఇది ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మోర్ దాన్ 1,200 విలేజెస్ కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ కి వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ లోకల్ ఇండస్ట్రీస్ కూడా ఇది వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది కృష్ణా రివర్ పైన ఉంది. సో మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నాం కదా, ఈ మల్టీ స్టేజెస్ ఏమేమంటే ఫస్ట్ లిఫ్ట్ చేసి ఇది అంజనగిరి. సో ఫస్ట్ వాటర్ లిఫ్ట్ చేసి అంజనగిరి దగ్గర రిజర్వాయర్ దగ్గర దీన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ లిఫ్ట్ చేసి వీరాంజనేయ, సో అంజనగిరి దగ్గర లిఫ్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వీరాంజనేయ రిజర్వాయర్ కి దీన్ని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వట్టెం రిజర్వాయర్ కి, అక్కడ నుంచి ఉద్దండాపూర్, నెక్స్ట్ అక్కడ నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లి. సో ఇక్కడికి లిఫ్ట్ చేయడం జరుగుతుంది వాటర్ని. సో అక్కడ నుంచి నెక్స్ట్ గ్రావిటీ ద్వారా వాటర్ సౌత్ తెలంగాణ రీజన్స్ కి, మహబూబ్ నగర్ రీజన్స్ కి వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఎన్ని టీఎంసీస్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతుందంటే 90 TMCs ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. విత్ 60 days ఫ్లడ్ సీజన్ ఉంటుంది కదా, ఫ్లడ్ సీజన్ 60 daysలో ఈ వాటర్ని లిఫ్ట్ చేయడం జరుగుతుంది 90 TMCs ఆఫ్ వాటర్ని. ఇప్పుడు 8th టాపిక్, తెలంగాణలో టూరిజం డెవలప్మెంట్ కోసం మాస్టర్ ప్లాన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టోటల్గా 27 స్పెషల్ టూరిజం రీజన్స్ని, ఆ టూరిజం జోన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ టూరిజం జోన్స్ డెవలప్మెంట్ కోసం మాస్టర్ ప్లాన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో phase 1లో ఈ 27 స్పెషల్లీ ఐడెంటిఫైడ్ టూరిజం జోన్స్లో phase 1లో 8 జోన్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ 8 జోన్స్ టూరిజం డెవలప్మెంట్ కోసం కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పి అఫీషియల్స్కి టూరిజం మినిస్టర్ ఆర్డర్ చేయడం జరిగింది. సో కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ 8 టూరిజం జోన్స్కి. ఈ 8 టూరిజం జోన్స్ ఏవేవంటే వికారాబాద్, సోమశిల్ల, అలంపూర్, నెక్స్ట్ నాగార్జున సాగర్, రామప్ప, వరంగల్ రామప్ప, నెక్స్ట్ ఆదిలాబాద్ ట్రైబల్ జోన్, భద్రాచలం,
కాళేశ్వరం, యాదాద్రి పోచంపల్లి, ఈ 8 జోన్స్ ని ఫస్ట్ ఫేజ్ లో డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్టేట్ ఆఫ్ ఫాస్ట్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ జోన్స్, నెక్స్ట్ స్పెషల్లీ ట్రైన్డ్ టూరిస్ట్ గైడ్స్, సో వీళ్ళందరూ ఉండడం జరుగుతుంది ఇక్కడ. టోటల్గా ఈ అన్ని ఏరియాస్లో అడ్వెంచర్ టూరిజము, స్పిరిచువల్ టూరిజము, టెంపుల్ టూరిజము, నేచర్ టూరిజము, ఎకో టూరిజము, ఇవన్నీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 9th టాపిక్, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ద్వారా స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్కి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 11th and 12th క్లాస్ స్టూడెంట్స్కి. సో స్కూల్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్స్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 1200 ఆడ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇనిషియల్గా. సో టోటల్ బెనిఫిషరీస్ వచ్చేసి ఈ స్కీమ్ కింద 1.44 lakh స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ పొందొచ్చు. ఇంకా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మిడ్ డే మీల్ స్కీమ్ని మేము కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 10th టాపిక్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీలో సఫారీ టూరిజం కండక్ట్ చేయాలని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకోవడం జరిగింది. సో సఫారీ టూర్స్ ఇన్ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీ టు బి లాంచ్డ్. సో కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీ ఎక్కడ ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. సో పోలాంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ దగ్గర కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీ ఉంది. ఈ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీలో కిన్నెరసాని రివర్ ఫ్లో అవుతుంది. ఇట్ ఈస్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. సో ఈ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీ గోదావరి రైట్ బ్యాంక్ లో ఉంది, రైట్ బ్యాంక్ ఆఫ్ గోదావరి రివర్. ఈ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీ ఇట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దండకారణ్య రేంజ్, దండకారణ్య ఫారెస్ట్ రేంజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఈ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీ అని చెప్పుకోవచ్చు.